దేశాలన్నీ భారత్కు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఒకటి రెండు దేశాలు పాకిస్తాన్కి ఏదో సైనిక సంపద విషయంలో, ఆయుధాల విషయంలో కొంత సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తున్నా, అంటే బంగ్లాదేశ్ లాంటి దేశాలు కొంచెం కారుకూతలు కూస్తున్నా భారత వ్యూహం ఏంటో ప్రపంచ దేశాలకు కూడా అర్థం కావడం లేదు. ప్రపంచ దేశాల్లో ఎక్కువ దేశాలు ఇప్పుడు భారత్కి సపోర్ట్ చేస్తున్నాయి. దాదాపు అన్ని దేశాలు భారత్కి సపోర్ట్ చేస్తున్నాయి. అమెరికాతో సహా భారత్కి సపోర్ట్ చేస్తున్నాయి. చైనా కొంత ఆయుధాలను పాకిస్తాన్కి సప్లై చేసే అవకాశం ఉంది అనే చర్చ కూడా జరుగుతుంది. అదే సమయంలో ఇప్పటి వరకు ఏమీ జరగలేదు, కానీ సరిహద్దుల్లో ఒక అలజడి కనిపిస్తుంది, పాకిస్తాన్లో భయం కనిపిస్తుంది. కానీ భారత్ వైపు నుంచి ఏం జరగబోతోంది అన్న దానిపైనే ఇటు భారత ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. కానీ ఇప్పటికే మనం పాకిస్తాన్కి స్పష్టమైన వార్నింగ్ ఇచ్చాం, ప్రపంచ దేశాలకు ఒక సంకేతాన్ని కూడా ఇచ్చాం. పాకిస్తాన్కి మేము మీకు బుద్ధి చెప్పబోతున్నామనే వార్నింగ్ ఇచ్చాం. ప్రపంచ దేశాలకు మేము ఉగ్రవాదాన్ని అణిచివేయబోతున్నాము అనే సంకేతాలను కూడా ఇచ్చాం. కానీ ఇప్పటి వరకు భారత్ వైపు నుంచి పాకిస్తాన్పై ఏదో బాంబు పడిపోతుంది, యుద్ధ విమానాలు పాకిస్తాన్ గగన తలంపై విహరిస్తూ ఉంటుంటాయి, పాకిస్తాన్ భయంతో ఉంటుంది, పాకిస్తాన్ అంతమైపోతుందని ఒక చర్చ జరుగుతుంది. కానీ మనం పూర్తి సన్నద్ధతను మాత్రం ప్రకటించాం. ఇప్పుడు పాకిస్తాన్కి ప్రపంచ దేశాలకు అంతుబట్టడం లేదు భారత్ ఏం చేయబోతోందని. అసలు భారత వ్యూహం ఏంటో అర్థం కాక ప్రపంచ దేశాలు పాకిస్తాన్ కూడా అయోమయంలో ఉన్నాయి. అందుకే పాకిస్తాన్ గంటలు లెక్క పెట్టుకుంటూ భారతదేశం ఏం చేయబోతోంది అని మేము యుద్ధ సన్నాహాలకు దిగాము అంటూ వాళ్ళు కూడా యుద్ధ సన్నాహాలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ ఉన్నారు. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతూ ఉన్నారు. సైరన్లను ఇన్స్టలేషన్ చేసుకున్నారు. సైరన్ ఎక్విప్మెంట్ని కొన్ని ప్రాంతాల్లో సుమారు 29 ప్రాంతాల్లో 50 ఎక్విప్మెంట్ 50 సిస్టమ్స్ని వాళ్ళు ఇన్స్టలేషన్ కూడా చేసుకున్నారు. కానీ ఇప్పటికీ పాకిస్తాన్కి అర్థం కావడం లేదు భారత్ ఏం చేయబోతుందని. పాకిస్తాన్కి మాత్రమే కాదు ప్రపంచ దేశాలకు కూడా అర్థం కావడం లేదు భారత్ ఏం చేయబోతుందని. కానీ పాకిస్తాన్కి మాత్రం చాలా స్పష్టంగా చెప్పాం, మీ దేశంలో ఉన్న ఉగ్రవాదులను పూర్తిగా ఏరివేయాలి అని. మీ దేశంలో ఉన్న ఉగ్రవాదులను పూర్తిగా ఏరివేసే వరకు మా పోరాటం కొనసాగుతుంది, లేదా మేము ఐడెంటిఫై చేస్తాం, ట్రేస్ చేస్తాం, పనిష్ చేస్తామని. ఇప్పుడు సరిహద్దుల్లో పూర్తిగా త్రివిధ దళాలను మనం అప్రమత్తం చేసి ఉంచాం. కానీ ఇప్పటికీ పాకిస్తాన్కి అర్థం కావడం లేదు భారత్ ఏం చేయబోతుందని. అందుకే పాకిస్తాన్ గందరగోళంలో ఉంది. ఇప్పటికే ప్రపంచ దేశాల ముందుకు వెళ్ళి శాంతి చర్చలకు పిలవండి, తటస్థ వేదిక పైన విచారణ జరిపించండి అంటూ ప్రపంచ దేశాల చుట్టూ తిరుగుతోంది పాకిస్తాన్. కానీ మనం మాత్రం ఆ పాకిస్తాన్ చేసే శాంతి వచనాలు అసత్యాలు అని ప్రపంచ దేశాలకు తెలియచేసేలా చేశాం. సో అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి అసలు భారత వ్యూహం ఏంటి అని. భారతదేశానికి పూర్తి సపోర్ట్ చేస్తున్నాము అని అటు అమెరికా విదేశాంగ ప్రతినిధి చెప్పారు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ కూడా చెప్పారు మేము పూర్తి మద్దతును ప్రకటిస్తామని. అలాగే ప్రపంచ దేశాలు చాలా దేశాలు భారతదేశానికి, మెజార్టీ దేశాలు భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నాయి, పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాయి. పాకిస్తాన్కి మాత్రం సపోర్ట్ చేసే దేశాల జాబితా ఏముందా అని భూతద్దంలో వెతుక్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో భారతదేశం ఏం చేసింది ఇప్పటి వరకు అని చూస్తే, భారతదేశం యుద్ధం ప్రకటించేసింది అని పాకిస్తాన్ అంటూ ఉంది. అంటే మనం నీళ్లను ఆపేశాం, పాకిస్తాన్కి నీళ్లను ఆపేయడంతో పాకిస్తాన్ ఆ చర్యను యుద్ధ చర్యగానే భావిస్తూ ఉంది. అంతేకాదు పాకిస్తాన్ ఆ తర్వాత సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది, మనం కూడా గగనతలాన్ని మూసివేశాం, పాకిస్తాన్ కూడా గగనతలాన్ని మూసివేశామని చెప్పింది. మనం కూడా మన గగనతలాన్ని పాకిస్తాన్ విమానాలకు మూసివేశాం. అంతేకాదు పాకిస్తాన్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ని కూడా, కొన్ని ఛానల్స్ని కూడా మనం బ్లాక్ లిస్ట్లో పెట్టాం, వాటిని రద్దు చేశాం. పాకిస్తాన్ అధ్యక్షుడి అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లను కూడా మన దేశంలో ఓపెన్ కాకుండా వాటిపై నిషేధాన్ని కూడా విధించాం. అన్ని వైపుల నుంచి పాకిస్తాన్పై సామాజికంగా నిషేధాన్ని విధించుకుంటూ వస్తున్నాం. ప్రపంచ దేశాల ముందు ఏకాకిని చేశాం. ఇప్పటికీ పాకిస్తాన్ అనుకుంటూ ఉంది ఒక గంటలోనో 24 గంటల్లోనో 36 గంటల్లోనో, ఒక రోజులో 2 రోజుల్లో, వారం రోజుల్లో భారత మాపై యుద్ధం చేసేస్తుంది, బాంబులు వేసేస్తుందని భయపడ్డాం. కానీ భారతదేశం నుంచి సన్నాహాలు జరిగాయి, ఇంకా భారతదేశం ఏం చేయలేదు. భారతదేశం ఇప్పుడు ఏం చేయబోతుందో అర్థం కాక జుట్టు పీక్కుంటూ కూర్చునుంది. అటు పాకిస్తాన్ సైనికుల రాజీనామాలు జరిగాయి, అటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కనిపించటం లేదు అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి.
మా దగ్గర ఇన్ని అణుబాంబులు ఉన్నాయంటే వాళ్ళు ప్రేలాపనలు పేలుతూ ఉన్నారు. ఇన్ని జరుగుతూ ఉన్నా అసలు భారత్ ఏం చేయబోతోంది, ఏదో చేయబోతోందని తెలుసు. ఆ ఏం చేయబోతోంది అనే విషయం అర్థం కాక పాకిస్తాన్ ఇప్పుడు జుట్టు పీక్కుంటూ ఉంది. ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి. ఈసారి భారత్ చాలా దూకుడుగా వెళ్ళిపోతుంది, పాకిస్తాన్ను కొట్టేస్తుంది, పాకిస్తాన్ని నామరూపాలు లేకుండా చేస్తుంది అనే ఊహాగానాల నడుమ భారత వ్యూహం ఏంటో అర్థం కాక, అసలు భారత్ ఏం చేయబోతుందో అర్థం కాక ప్రపంచ దేశాలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. పాకిస్తాన్ భారతదేశం మధ్య నెలకొన్న ఈ పరిస్థితులను అర్థం కాక ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. సో భారత్ మొత్తం మీద ఏదో చేయబోతోంది, కానీ పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పబోతోంది. కానీ పాకిస్తాన్ భయపడుతున్నట్టుగా మాత్రం భారత్ ఇంతవరకు ఏమీ చేయలేదు. పాకిస్తాన్పై అణుబాంబులు ప్రయోగించడము, లేదంటే పాకిస్తాన్ స్థావరాలపై బాంబులు ప్రయోగించడము దూకుడుగా లేదు. కానీ సరిహద్దు రేఖ వెంబడి మాత్రం మనం చాలా సీరియస్గా వెళుతూ ఉన్నాం. సరిహద్దుల్లో మాత్రం మనం త్రివిధ దళాల మోహరింపుతో చాలా సీరియస్గా ఉన్నాం. కానీ పాకిస్తాన్ అనుకున్నట్లుగా లేకపోవడంతో అసలు భారత వ్యూహం ఏంటి, ఎటువైపు నుంచి భారత్ కొట్టబోతోంది అని ఇప్పటికే భారత్ ఏ విధంగా కొట్టబోతోందో ప్రపంచ దేశాలకు మెల్లమెల్లగా అర్థమవుతుంది. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ని ఏకాకిని చేశాం, ఉగ్రవాదులను మనం ఐడెంటిఫై చేశాం. ఇప్పటికే లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్కి భారీ భద్రతను కల్పిస్తూ ఏకంగా జనావాసాల మధ్య అతనికి ఒక సేఫ్టీ ప్లేస్ను చూసి వాళ్ళు రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్లో ఇప్పుడు పాలన కంటే దేశ సరిహద్దుల్లో భారత్ ఇప్పుడు ఏం చేయబోతుంది, దేశం మీద భారత్ తీసుకునే ప్రతీకార దాడి ఎలా ఉండబోతోందో అన్న దానిపైనే దృష్టి కేంద్రీకరించింది. మొత్తం ప్రజలను మాత్రం గాలికి వదిలేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మన యుద్ధ సన్నాహాలు మనం ఇప్పటికే త్రివిధ దళాలకు కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చాం. ఉగ్రవాదుల అణిచివేతలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీర్లో దాడికి ఎలా ప్రతీకారం తీర్చుకుంటారు అనే స్వేచ్ఛను మనం త్రివిధ దళాలకు అప్పగించడంతో ఇప్పుడు త్రివిధ దళాలు ఏం చేయబోతున్నాయి అర్థం కాక పాలనను గాలికి వదిలేసి భారత్ ఏం చేయబోతుంది అన్న దానిపైన పాకిస్తాన్ ఆలోచించుకుంటూ ఉంది. అంటే పాకిస్తాన్ ఒక గందరగోళంలో ఉంది, అయోమయ స్థితిలో ఉంది, ఏం చేయబోతుందో తెలియక. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మనం ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఏకాకిని చేశాం. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, భారతదేశం ఏం చేయబోతోందో అర్థం కాక ఇప్పుడు పాకిస్తాన్ జుట్టు పీక్కుంటూ ఒక అయోమయం గందరగోళ స్థితిలో ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఒక మానసిక ఒత్తిడిలో పాకిస్తాన్ పాలకులందరూ కూడా ఉన్నారు. మనం మాత్రం పూర్తి సన్నద్ధతను ప్రకటించి ప్రపంచ దేశాల ఊహకందని విధంగా మనం ముందుకు వెళుతున్నాము అనే విషయం అక్కడ అర్థమవుతుంది. సో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి యుద్ధ భూమిలో? నిజంగానే ఒక దౌత్యపరంగా కూడా విపరీతమైనటువంటి ప్రెజర్ పాకిస్తాన్ పైన పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాము. చైనా మద్దతు తెలుపుతున్నప్పటికీ పాకిస్తాన్కి మిగతా దేశాలు ఏవి కూడా పాకిస్తాన్కి మద్దతు తెలపట్లేదు. అక్కడ వస్తున్నట్టు గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కానీ వాళ్ళ చర్యలు, గతంలో భారత్ అనేక వేదికలపైన పాకిస్తాన్ చర్యలను ఆధారాలతో సహా బయటపెట్టడం, ఇవన్నీ కూడా ప్రస్తుతం పాకిస్తాన్ ఏకాకి అవుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా భారత్ పాకిస్తాన్ని ఒంటరి చేస్తూ పోతా ఉంది అన్ని వేదికలపైన, అన్ని రంగాలపైన. సో ఈ అన్ని దిక్కుల నుంచి ఇండియా ప్రెజర్ పెడతా ఉంది పాకిస్తాన్ కి సంబంధించి. ప్రస్తుతం అదే కొనసాగుతా ఉంది. అయితే అమెరికా కూడా పూర్తి స్థాయిలో భారత్ కు మద్దతు తెలుపుతూనే అమెరికా మరొక స్టేట్మెంట్ కూడా చేసింది. పాకిస్తాన్ కూడా సూచన చేసింది, ఉగ్రవాద వేటలో భారత్ కు పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా సహకరించాలి అనేటువంటిది పాకిస్తాన్ కు సూచన చేసింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, అంటే ప్రపంచ దేశాలు ఏ రకంగా మద్దతు తెలుపుతా ఉన్నాయో ఉగ్రవాదం పైన వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటానికి. సో భారత్ కు అన్ని దేశాల నుంచి మద్దతు కనిపిస్తానే ఉంది. ఇంతకుముందు గతంలోనే ఆల్రెడీ స్టేట్మెంట్ చేశారు పాకిస్తాన్ నుంచి, ఉగ్రవాదానికి అమెరికా బ్రిటన్ కోసం మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించాము గతంలో అనేటువంటిది. నిన్న మళ్ళీ బిలావల్ భుట్టో